సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు దివ్యనామములో మీ అందరికీ ఈ ఉదయకాలపు వర్తమానాలు వింటున్న దేవుని బిడ్డలో అయిన మీ అందరికీ వందనాలను తెలియచేస్తున్నాను. మన ప్రభువు మనందరినీ, మన కుటుంబాలను కనికరించునుగాక. పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచుండగా దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనాకారుడు ఒక చక్కని మాట అంటున్నాడు. 144వ కీర్తన 9వ వచనాన్ని చూద్దాం. దేవా, నిన్ను గురించి నేనొక కొత్త కీర్తనను పాడెదను, పదొంతుల సితారతోనూ నిన్ను కీర్తించెదను. విన్నారా దేవుని బిడ్డలారా? కీర్తనాకారుడు అంటున్నాడు, కొత్త కీర్తను పాడెదను అంటున్నాడు. పాట అంటే అందరికీ ఇష్టమే కదా. పాటలు పాడేవాళ్ళ సంఖ్య కూడా ఈ రోజుల్లో ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పాట ఇతను పాడుతూ ఆ పాటలో కొన్ని వచనాలు, విచిత్రమైన మాటలు పెడుతూ వచ్చాడు. జాగ్రత్తగా విందామా? ఒకసారి చాలా పాటలు వింటున్నాం, చాలా పాటలు ఆనందిస్తూ ఉంటాం. ఈ పాటల్లో ఒక పరమార్థం దాగి ఉంటుంది. మరి ఇతడు రాసిన పాటలో ఆలోచన ఏమిటో ఒక్కసారి విందాం. దేవా, నిన్ను గురించి నేను ఒక కొత్త కీర్తనను పాడెదను, పదొంతుల సితారతోనూ నేను నిన్ను కీర్తించెదను. ఎందుకంటే నువ్వు విజయమును దయచేసే దేవుడవు. ఎంత చక్కగా ఉందండి. ఇప్పుడు ఇతని పాట ఏమిటో, దేవుడు నాకు గొప్ప విజయాన్ని కలుగజేస్తాడు అని ఇతని పాటలోని సారాంశం. మరి దేని విషయంలో ఆయన విజయం కలుగు చేశాడో అంటే ఇక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. జీవితంలో యుద్ధాలు, పోరాటాలు, జయాలు అనే పదాలు వింటాం. కానీ ఈ పాటలోని వచనం ఏమిటంటే, ఆ తర్వాత రాసిన మాట, ఇదిగో దుష్టుల ఖడ్గము నుంచి నన్ను కాపాడావు, దావీదును కాపాడావు అంటున్నాడు. వివరంగా చెప్పిన 11వ వాక్యములో వారు నోరును బట్టి మాట్లాడుచున్నది, వారి కుడి చేయ అబద్ధముతో నిండి ఉన్నది. ఈ పాటలో ఒక చక్కని మాట ఏమిటంటే, వారు అంటే తనకు వ్యతిరేకంగా ఉన్న గుంపు. తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, నా సంతానం నేను అంటే ఎదుటివారు తనను కలిసిన జరిగిన కార్యాలను పాటగా పాడుతున్నాడు. వారు నోరును బట్టి మాట్లాడుచున్నారు, కుడి చెయ్య అబద్ధముతో నిండి ఉన్నది. సరే, బాగుంది. వాళ్ళు నోరేమో అబద్ధాలు, వారి నోరు ఒట్టి మాటలు మాట్లాడుతూ అతని చేతిలోనే అబద్ధాలు ఉన్నాయి. వారు అంటే ఎదురుగా ఉన్నవాళ్ళు. కానీ ఆ మాట రాశాక ఇతను ఏమనాలి? నేనును నా కుటుంబము యథార్థంగా ఉంటాం అనాలిగా. ఆ మాట అనలా. ఏమంటున్నాడు చూడు, నిశ్చయముగా మా కుమారుడు యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అని చెప్తున్నాడు. ఈ వచనం చదివితే వారు అబద్ధాలు ఆడుతున్నారు, ఒట్టి మాటలు మాట్లాడుతున్నారు అన్నప్పుడు తన గురించి తన గురించి అయ్యేటప్పుడు నేను అట్లాంటి వాడును కాను, యథార్థముగా ఒట్టి మాటలు మాట్లాడుతున్నారు అన్నప్పుడు తన గురించి తను యథార్థంగా మాట్లాడుతూ పవిత్రంగా ఉంటాను అనాలి. అలా అనలా. ఆ మాట అనటం కాదు. నిశ్చయముగా నా కుమారుడు ఎదిగిన మొక్క వలె ఉన్నారు. ఈ మాట మనకు నేర్పేది ఏమిటంటే, జీవిత పోరాటాలలో విజయాన్ని ఇస్తాను అంటున్నాడు. ఆ విజయానికి సంకేతం ఏమిటంటే, అబద్ధాలు ఆడుతూ ఒట్టి మాటలు మాట్లాడుతూ కొంతమంది జనం ఉన్నారు. వాళ్ళను చూపిస్తూ నా పిల్లలు అంటే అర్థమేమిటి? అబద్ధాలు ఆడేవాళ్లతోనూ ఒట్టి మాటలు మాట్లాడేవాళ్లతోనూ యథార్థముగా జీవితాన్ని మాట్లాడే వాళ్ళతోనూ వ్యర్థముగా జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళతోనూ వాళ్ళ సంతానానికి శూన్యం మిగులుతుంది. కానీ
నా దేవుని యందు నేను ఆనందిస్తూ సాగుతున్నాను. నా జీవితంలో నా పిల్లలు ఎదిగిన మొక్కలలాగా, యవన కాలమందు నా కుమారుడు ఎదిగిన మొక్కలా, మా కుమార్తెలు నగరానికి చెక్కబడిన బొమ్మలుగా ఉన్నారు. మీకు అర్థమై ఉండాలి. అదేమిటో తెలుసా? నా పిల్లలు ఇలాగా ఎదగటానికి కారణము, వాళ్ళు అలా ఉండిపోవడానికి కారణము, వాళ్ళ గుడారాలలో, వాళ్ళ చేతులలో, వాళ్ళ మనసులలో, వాళ్ళ నోటలలో అంత అబద్ధాలు, వట్టి మాటలు. అంటే నీ సంతానం దీవించబడాలనుకుంటే ఈ జీవిత పయనంలో చాలా వరకు వారి వలె ప్రవర్తించకుండా అబద్ధానికి దూరంగా ఉండాలి, వట్టి మాటలకు దూరంగా ఉండాలి, లేని వాటిని కల్పించడం ఆపాలి, ఒకరి గురించి చెడ్డగా మాట్లాడటం ఆపాలి. ఇలా నువ్వు చేస్తే వారికి జరిగినట్టుగా నీకు జరగకుండా నీ పిల్లలు ఎదిగిన మొక్కలలాగా ఉంటారు. ఆహా, ఎంత చక్కని పాట ఇది! చాలా పాటలు విన్నాము, కానీ ఈ పాటల్లో గొప్పతనం ఏమిటో ఒక తండ్రిగా ఆలోచించు, తల్లిగా ఆలోచించు. నీ పిల్లలు ఏపుగా ఎదుగుతున్నారా? నీ ఆడబిడ్డలు నగరానికి చెక్కిన మూల స్తంభాలుగా ఉంటున్నారా? గౌరవ ప్రతిష్ట విలువలు, నెమ్మది కలిగి వారిలాగా ఉంటున్నారా? సమాజంలో గుర్తింపు కలిగిన వ్యక్తులలాగా, ఆశీర్వదించబడిన జనాంగములాగా ఉంటున్నారా? అలా ఉండాలి అనుకుంటే ఈ పాటలోని పరమార్థం ఏమిటంటే, వారికి నీకు తేడా ఉండాలి. వారు నోరు, వారి హృదయము, వారి చేతులు అబద్ధాలు, వట్టి మాటలు వ్యర్థము. వట్టి మాటలు వ్యర్థమైనవి. అది ఉన్నంతకాలం నీ పిల్లలకు దీవెన ఉండదు. ఒక్క క్షణము నేనేమి తప్పు చెయ్యలేదు, నేనేమి పొరపాటు చేయలేదు, నేను యథార్థముగా ఉన్నాను అనుకుంటున్నావా? కానీ అబద్ధాన్ని, వట్టి మాటలకు, ఇతరులకు మీద బురద జల్లటం, లేనివి మాట్లాడటం ఆపిన రోజున నీ పిల్లలు వృద్ధిలోకి వస్తారు. నువ్వు కళ్ళారా చూడబోతున్నావు. అలాంటి కృప నీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము తలలు వంచుకుంటే. కృపాసత్య సంపూర్ణుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడగు తండ్రి, సమాధానపతి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేమామయుడువా మా ప్రభువా, నీకు వందనాలయ్యా. ఈ శుభవేళ నీ మాటలు వినే అవకాశము మా అందరికీ కలుగ చేసినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయా ప్రభువా, కుటుంబాలను ఆశీర్వదించండి. చదువుకునే పిల్లలకు జ్ఞానాన్ని అనుగ్రహించండి అయ్యా. వృద్ధులకు ఆరోగ్యము కలగాలని, తండ్రి విడిపోయిన కాపురాలు కట్టబడాలని, చెదిరిపోయిన బ్రతుకులు ప్రభువా సరిచేయబడాలని ప్రార్థన చేస్తున్నాను. వ్యాపారము, వ్యవసాయముతో ప్రభువా పనిచేస్తున్న బిడ్డలకు మీ యొక్క తోడు దయచేయండికి, అందరికీ రక్షణ కలగాలని, ప్రార్థన ఆత్మతో నడిపించబడాలని, పరిశుద్ధమైన జీవితాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఈరోజు బిడ్డలు చేస్తున్న ప్రయాణాలను దీవించండి. వారి కార్యక్రమాలన్నిటినీ ఆశీర్వదించండి ప్రభువా. గృహము లేని వారికి గృహము దయచేయమని వేడుకుంటున్నాను. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభువా నాయన ఈరోజు తండ్రి నాయన ప్రభువా ఇంటర్వ్యూకి వెళుతున్నారు, ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతి బిడ్డను మీ యొక్క తోడు అనుగ్రహించమని, వారి యొక్క మార్గాలన్నిటిలో ప్రభువా నీ కృపించమని వేడుకుంటున్నాం. యవన బిడ్డలకు అయా ప్రభువా యవన కాలమందు అయా నీ యొక్క కాడిని మోసే కృప అనుగ్రహించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. మేము ప్రభువా అబద్ధం ఆడకుండా తండ్రి నాయన ఏ విధమైన ప్రభువా నాయన అపవిత్రతలోకి మేము వెళ్లకుండా మా నోటిని జాగ్రత్తగా ఉంచుకునే కృప దయచేయండి. క్షేమకరమైనవి, సత్యాన్ని ప్రభువా యథార్థముగా మాట్లాడే వారిగా మమ్మల్ని స్థిరపరచమని, అలాంటి కృప మాకు అనుగ్రహించండి అయ్యా. మా బిడ్డలను దీవించండి అయ్యా. సంటి బిడ్డలను ప్రభువా, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బాలింతలను ప్రభువా, గర్భిణీ స్త్రీలను ప్రభువా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను అయ్యా. ఈ రోజంతా నీ కృపాక్షేమంలో మమ్మల్ని భద్రపరచమని నాయనా తండ్రి, ఏ విధమైన కీడు ప్రభువా, ఏ విధమైన ప్రభువా
ప్రమాదాలు జరగకుండా నీ దేవదూతలు మాకు తోడుగా ఉంచమని నాయన సాయంత్రం మళ్ళా మిమ్మల్ని కలుసుకుని ప్రభువా మీరు చేసిన కార్యాలు తలపోసుకుంటూ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అయ్యా తండ్రి మంచి తరుణాన్ని సమయాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు దివ్యనామములు అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడిండి నడిపించునుగాక. ఆమెన్. సహోదరి సహోదరుడా, ఈ వర్తమానాలు మిమ్మల్ని బలపరుస్తుంటే ఈ వర్తమానాల ద్వారా మీరు పొందిన మేలులను ఆశీర్వాదములను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ ప్రార్థన విన్నపాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీలో చాలామంది ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అనేక మందికి షేర్ చేస్తున్నారు. అందరిని బట్టి మీకు వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.